హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇదైతే కొంచెం మందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి అయితే తెలియదండి గుడి గురించి అయితేని. విరాట్ సాయిబాబా అండి. ఇదైతే రేపూర్ గ్రామంలో ఉంది, కాకినాడ దాటిన తర్వాత అయితేని. టెంపుల్ అయితే చాలా బాగుందండి బాబావారిది. బాబా అయితే 116 అడుగులు ఎత్తు అయితే ఉంటారండి. ఇదైతే చూడడానికి ఫ్లెక్స్లా ఉంది కదా, కాదండి, ఇదైతే సిమెంట్తో కట్టిందండి. 2 ఫ్లోర్స్ పైన అయితే కూర్చున్నట్టు అయితే కట్టారు బాబా వారిని అయితేని. చూడటానికైతే 2 కళ్ళు అయితే సరిపోవండి మనకి, చాలా పెద్ద విగ్రహం అండి. చూడండి మీరు కూడాని. ఇదైతే దునండి, దుని చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేశాను. నేనైతే ఎప్పుడు రాలేదండి టెంపుల్కి అయితేని. రేపూర్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళది అయితే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే టెంపుల్ ఉన్నది, చాలా ఫేమస్ అని అయితే అన్నారండి. టెంపుల్ అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారట ఇక్కడికి చూడటానికి అయితేని. 3 ప్రదక్షిణలు చేశానండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ అయితే వేసుకోవచ్చు మనము. ఇదైతే ఎప్పుడు మండుతూనే ఉంటుందండి అలాగా దున్నైతేని. చూడండి చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది, పచ్చని మొక్కలండి. మొక్కలు అయితే చాలా పెంచారు. అలాగే బాబా నామస్మరణ అయితే ఇప్పుడు జరుగుతూనే ఉంటుందటండి 24 అవర్స్ అయితేని. చుట్టూ కూడా బాబావారి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నది. నేనైతే చిన్న చిన్న వీడియో అయితే తీసాను. ఇదైతే లోపల గుళ్ళో వీడియో అండి. బాబావారు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. ఇప్పుడు ఒక ఆవిడైతే ఉంటారట లోపలైతే ప్రసాదం, అలాగే విభూది అయితే పొట్లాలు కట్టి అయితే ఇచ్చారు. అది కూడాని తీసుకుని అయితే వచ్చి బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఈ వీడియో అయితే చాలామందికి అయితే తెలుస్తుంది కదా గుడి గురించి అయితే వీడియో అయితే తీసాను. ఇక్కడైతే వీడియో ఫొటోస్ అయితే తీయకూడదని అయితే ఉన్నది, కానీ చాలామంది అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కదా అని తీసానండి. చూడండి చాలా ఎత్తులు అయితే ఉన్నారు బాబావారు. 116 అడుగులు ఎత్తండి. చూడటానికి మనకు 2 కళ్ళు అయితే సరిపోవు. ఇంకా చుట్టూ కూడా ప్లేస్ అయితే కూడా చాలా బాగుందండి. కాళ్ళ దగ్గర అయితే చాలామంది ఫోటోలు అయితే దగ్గర నుంచి అయితే రావట్లేదండి, దూరం నుంచి అయితే బాబావారు కూడా పడుతున్నారు. ఈ గుడి గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. బాయ్ అండి.